దేవాదేవుడు మనందరి ఆత్మల కనతండి మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించినటువంటి చక్కని భాగ్యాన్ని బట్టి మొదటిగా తండ్రి అయిన దేవునికి క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు నేను చెల్లిస్తూ పరిశుద్ధ దినపు ఆరాధనకు చేరి వచ్చిన ప్రియులైన మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు వందనాలను తెలియజేస్తూ ఉంటున్నాను. పరిశుద్ధులు విసర్జించవలసినటువంటి వాటి జాబితాలో మనం గత కాలంలో 3 అంశాల గురించి నేర్చుకోవటం జరిగింది. మొదటిది దుష్టత్వం, రెండవది కపటం, మూడవది వేషధారణ, ఈ సమయంలో 4వది అసూయ లేదా ద్వేషము లేదా మత్సరము లేదా చెడ్డ కళ్ళు లేదా కడుపు మంట. ఇవన్నీ ఒకే అర్థాన్ని ఇచ్చే పదాలు ప్రియులారా. ఇవి ఎవరి లక్షణాలు అని ఆలోచన చేస్తే దేవుడు చెప్తున్నటువంటి మాటలు మునుపు మన లక్షణాలే, మనందరి లక్షణాలు మునుపటి లక్షణాలు అని చెప్పబడడం జరిగింది. ఒకసారి చూద్దాం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనంలో చెప్పబడినటువంటి మాట. అపోస్తలుడైనటువంటి పౌలు గారు తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులము, అవిధేయులము, మోసపోయిన వారం, నానా విధములైన దురాశలకు, భోగములకు దాసులమై ఉంటిమి. దుష్టత్వమునందు, అసూయనందు కాలము గడుపుచుంటూ ఉండేవాళ్ళము అన్నారు. ఇందులో మనకు అసూయలో కూడా మనం ఉండేవాళ్ళం అంట. ఎప్పుడట? మునుపు. అంటే ఇప్పుడు ఉండాలా, ఉండకూడనివి అవి. ఇప్పుడు ఉండకూడనటువంటి లక్షణాలు అవి. అసూయ అన్నటువంటి పదం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, అసూయపడడం లేదా ద్వేషించటం లేదా మత్సరం అనేది పాజిటివ్ది ఉంది, నెగిటివ్ది ఉంది. అంటే కొన్ని విషయాల్లో మనం ద్వేషం కలిగి ఉండొచ్చు, కొన్ని విషయాల్లో ద్వేషం కలిగి ఉండకూడదు. ఇది ఎవరి నుంచి నేర్చుకున్న లక్షణం అంటే సాక్షాత్తు మన దేవుడి నుంచి నేర్చుకున్న లక్షణం. దేవుడు కూడా ద్వేషిస్తాడా? దేవుడు కూడా ద్వేషిస్తాడా? దేన్ని ద్వేషిస్తాడు? హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చూడండి. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి అంటాడు. కీర్తన గ్రంథంలో కూడా నేను ద్విమనస్కులను ద్వేషిస్తున్నాను అంటాడు దేవుడు. కాబట్టి ద్వేషిస్తున్నటువంటి లక్షణం మనం వేటిల్లో కలిగి ఉండాలి, వేటిలో కలిగి ఉండకూడదనేది మనకు విజ్ఞత ఉండాలి. ఓకే, ఇంకా ద్వేషం మంచిదే అన్నదానిలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? ఇక్కడ 2 విషయాలు చూసాం. వేటి విషయంలో? దుర్నీతిని ద్వేషించటం మంచిది, ద్విమనస్కులను ద్వేషించటం మంచిది అని. 3వది కూడా ఉంది. ఒకసారి 139వ కీర్తన 22వ వచనం చూద్దాం. ఇవన్నీ పాజిటివ్ ద్వేషాలండి, ఇవి ఉండాలి మన దగ్గర. ద్వేషం అనగానే తీసేయాల్సింది, మంచిది కాంది అని మనం ఎప్పుడు అనుకోకూడదు. చదువుదాం. 139వ కీర్తన 22వ వచనం. వారి యందు నాకు పూర్ణ ద్వేషము కలదు. ఎవరు వాళ్ళు? 21వ వచనం చూడండి. యెహోవా, నిన్ను ద్వేషించు వారిని నేనును ద్వేషించుచున్నాను కదా, నీ మీద లేచు వారిని నేను అసహించుకొనుచున్నాను కదా అని. అంటే మనం ఎవరిని ద్వేషించవచ్చు? దేవుణ్ణి ద్వేషించేటటువంటి వాళ్ళని మనం ద్వేషించటంలో తప్పులేదు. అర్థమైందా? అందుకే నేను వారిని ఎంతగా ద్వేషిస్తున్నాను చెప్తున్నానండి కీర్తనకారుడు. పూర్ణ ద్వేషం కలదు అంటున్నాడు. కాబట్టి ఇవి కలిగి ఉండాల్సిన ద్వేషాలు.
దేవుడంటే ఇష్టపడినటువంటి మనస్తత్వాన్ని మనం ఎప్పుడూ కూడా ఆహ్వానించకూడదు, దాన్ని మనం ఇష్టపడకూడదు, దాన్ని ద్వేషించాలి. రెండవదిగా విమనస్కులను మనం ద్వేషించాలి, దుర్నీతిని ద్వేషించాలి. మరి ఉండకూడని ద్వేషం ఏంటి? ఉండకూడని మత్సరం ఏంటి? ఉండకూడని అసూయ ఏంటి? ఈ ఓర్వలేనితనం, దేని విషయంలో ఓర్వలేనితనం ఉండకూడదు అని అంటే ఒక్క మాట చెప్తున్నాడు దేవుడు, అద్భుతమైనటువంటి మాట. మత్తయి సువార్త 20వ అధ్యాయం 15వ వచనం. ఈ 20వ అధ్యాయం ప్రారంభం నుంచి ఉన్నటువంటి విషయం, ద్రాక్ష తోటలో పనివారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి విషయం మనకు అక్కడ కనబడుతుంది. దినమునకు ఒక దేనారము ఒక మనిషికి ఇస్తాను అని పనిలోకి ఏర్పాటు చేసుకున్నట్టుగా చెప్తున్నటువంటి విషయాలు ఉన్నాయి. అందులోనే మరి 9 గంటలకు ఒకరిని, మధ్యాహ్నం ఒకరిని, పని ముగించడానికి 1 గంట ముందు ఒకరిని, కొందరిని పిలుచుకున్నట్టుగా దేవుడు ఉంటుంది. అందరికీ అంటే పనిలో ఎర్లీగా జాయిన్ అయినటువంటి వాళ్ళకి 1 గంటలో పని అయిపోతుంది అన్నటువంటి వాళ్ళకి అందరికీ ఏం చేశాడు? సమానమైనటువంటి జీతం ఇస్తే, అందరికంటే ముందు జాయిన్ అయినటువంటి వ్యక్తులు దేవుణ్ణి క్వశ్చన్ చేస్తున్నారు. ఏమని క్వశ్చన్ చేస్తారు అంటే, ఇదేంటయ్యా వాళ్లకు మాకు ఇద్దరికి ఒకటేనా అని మాట్లాడినప్పుడు దేవుడు అంటున్నటువంటి మాట ఏమని? 13వ వచనం చూద్దాం. 20వ అధ్యాయము మత్తయి సువార్త 13వ వచనం నుండి. అందుకు అతడు వారిలో ఒకరిని చూచి, స్నేహితుడా, నేను నీకు అన్యాయం చేయలేదే, నీవు నా వద్ద 1 దేనారమునకు వడబడలేదా? నీ సొమ్మును నీవు తీసుకొని పొమ్ము, నీకిచ్చినట్లే కడపట్ట వచ్చిన వీరికిచ్చుటకు నాకు ఇష్టమైంది. నాకు ఇష్టం వచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయుట న్యాయము కాదా? నేను మంచివాడనైనందున నీకు కడుపు మంటగా ఉన్నదా అని చెప్పాను. అంటే ఉండకూడనేటువంటి కడుపు మంట ఏంటి? న్యాయంగా ఒక మనిషి బతుకుతూ ఉంటే, ఒక మనిషి న్యాయంగా ఎదుగుతూ ఉంటే, ఒక మనిషి మంచిగా వృద్ధిలోనికి వస్తే వాళ్ళను చూసి వారవలేని తనం మనకు ఉండకూడదు. ఇది ఉండకూడని ద్వేషం, ఇది ఉండకూడని కడుపు మంట. ఈరోజు లోకంలో ఎన్ని రకాలైనటువంటి వ్యక్తులు ఉన్నారో అవన్నీ కూడా బైబిల్లో దేవుడు రాయించాడు. బైబిల్లో రాయబడినటువంటి వ్యక్తుల వ్యక్తిత్వాలే ప్రపంచంలో ప్రతిధ్వనిస్తాయి, ప్రతిబింబిస్తాయి. ఉదాహరణకి మనం జాగ్రత్తగా గమనిస్తే, ఒకనాడు ఫిలిస్తీయులు అన్నటువంటి వాళ్ళు ఇస్సాకు గారిని చూసి అసూయపడ్డట్టుగా బైబిల్లో చెప్పబడింది. ఒకసారి చూద్దాం మనం. ఆదికాండం 26వ అధ్యాయము. గెరారు దేశంలో ఉంటాడండి ఇస్సాకు గారు. గెరారు దేశంలో ఉంటే మన పితరుడైనటువంటి ఇస్సాకు గారు, అక్కడ ఏం జరిగిందో రాయబడింది. 26వ అధ్యాయము 12వ వచనం నుండి చూద్దాం. 12వ వచనం నుండి. ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై, ఏ దేశం అది? ముందు వచనాల్లో గెరారు దేశం, దాని గురించినటువంటి విషయం మాట్లాడుతున్నాడు. 6వ వచనంలో ఉంటుంది చూడండి క్లారిటీగా. ఇస్సాకు గెరారులో నివసించెను అన్నది అక్కడి నుంచి విషయం అంతా వస్తుందండి. 12వ వచనంలో ఆ గెరారు దేశమందు ఉన్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరం 100 ఫలం పొందాడు. యెహోవా అతన్ని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. అతనికి గొర్రెల ఆస్తి, గొడ్ల ఆస్తి, దాసులు, గొప్ప సమూహము కలిగినందున ఫిలిస్తీయులు అతన్ని చూసి అసూయపడ్డారు. ఇప్పుడు మన ముందున్నటువంటి ఒక సవాల్ ఏంటంటే, ఒక ప్రశ్న మనకి ఏం కలగాలంటే, ఫిలిస్తీయులను ఏమైనా దోచుకున్నాడా ఇస్సాకు గారు? వాళ్ళు మాయ చేశాడా? వాళ్ళని ఏమైనా అన్యాయం చేశాడా? దౌర్జన్యం చేసి లాగేసుకున్నాడా? లేదే. దేవుడి దృష్టికి గొప్పవాడయ్యాడు, నీతిగా బతుకుతున్నాడు, విత్తనం వేశాడు అంటే వ్యవసాయం చేసుకుంటూ బతుకుతున్నాడు, క్రమక్రమంగా ఎదుగుతున్నాడు. ఆయన్ను చూసి ఫిలిస్తీన్లు ఏం చేశారట? అసూయపడ్డారట. అంటే ఎదుగుతున్న వాళ్ళను చూసి కూడా అసూయపడే వాళ్ళు ఉంటారు. ఇలా గుర్తుపెట్టుకోండి. ఇలా అసూయపడ్డోళ్ళు ఊరికే ఉండరండి. ఏం చేస్తారు తెలుసా? చూడండి, అసూయపడ్డోళ్ళు ఏం చేశారు? 15వ వచనం. అతని తండ్రి అయిన అబ్రాహాము దినములలో అతని తండ్రి దాసులు త్రవ్విన బావులన్నిటినీ ఫిలిస్తీయులు మన్ను పోసి పూడ్చి చేశారు. కొంతమంది మన్ను పోసి కొన్ని బావులను పూడ్చి చేస్తారు. కారణం ఏంటి? పనికిరానివి, నీళ్లు పడని బావులు ఉంటాయి కొన్ని.
పనికిరాని బావులు మూసేస్తారు. అందులో మనకేం వింత లేదు, విడ్డూరం లేదు. కానీ పనికొచ్చే 10 మందికి మేలు కలగజేసేటటువంటి బావులే అబ్రహాము గారిని దేవుడు అన్ని విషయాల్లో ఆశీర్వదిస్తున్నాడంటే ఊరికే ఆశీర్వదించాలి. గుర్తుపెట్టుకోండి, ఒక పాలసీ ఉంటుంది దేవుడి దగ్గర. అదేంటంటే ఎవడైతే ఎక్కువ బాధ్యతలు కలిగి ఎక్కువ ఇచ్చే పనిలో ఉంటాడో వాడికి ఇస్తాడు ఎక్కువ దేవుడు. ఎందుకు? నువ్వు ఇచ్చేవాడు కాబట్టి నీకు నేను ఇవ్వాలనుకుంటాడు ఆయన. నువ్వు ఏది ఇవ్వలేని పరిస్థితిలో అబ్రహాము గారు గుర్తుపెట్టుకోండి, ఆయన ధనవంతుడైనందుకు ఆయన దగ్గర కొన్ని వేల మందికి జీవితాలు ఇచ్చాడు. పని వాళ్ళు పనిచేస్తున్నారు కదా, వాళ్ళందరికీ జీవితాలు ప్రసాదించాడు. రెండవది, ఆయన ఎక్కడైతే నివసిస్తూ వస్తాడో అక్కడ జనాలకు మేలు కలగాలని ఏం చేశాడట? బావులు దవ్వించాడు. బావులు దవ్వించి వాళ్ళందరికీ నీటి అవసరత కొరత లేకుండా చేయటం అనేది జరిగింది. అందుకే అలాంటి 10 మందిని చూసుకునే మనస్తత్వం ఉంది కాబట్టే అబ్రహాము గారికి దేవుడు అన్ని విషయాలు ఇవ్వటం జరిగింది. ఇచ్చేవాడికే బాధ్యతగా ఎవడైతే చూసుకోగలిగాడో వాడికి ఇవ్వడానికి దేవుడు ఇష్టపడతాడు. కానీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మనం ఇక్కడ ఎదుగుతున్న ఇస్సాకులాగా ఉన్నామా, లేదా ఎదుగుతున్న వాడిని చూసి ఓర్వలేనటువంటి ఫిలిస్తీన్లాగా ఉన్నామా? ఏమండి, ఇంత పాతకం చేసిన వాడిని దేవుడు వదిలిపెడతారా చెప్పండి? నీళ్లు పోయిరా అన్నాడు దేవుడు. నీ దగ్గర ఉన్నటువంటి నీళ్లను అవసరం ఉన్నటువంటి వాడికి ఇవ్వరా అన్నాడు. కానీ 10 మంది తాగే నీళ్ళల్లో మన్ను పోయమని చెప్పలే కదా. వాళ్ళు ఆ పని చేశారు. దేనికోసం? ఇస్సాకు ఎదిగిపోతున్నాడు, ప్లస్ వాళ్ళ నాన్నేమో 10 మందికి మేలు చేస్తున్నాడు, మంచి పేరు వస్తుంది. ఒకవైపుగా ఎదిగిపోతూ ఉన్నాడు కళ్ళ ముందే. ఇది చూసి ఓర్వలేకపోతాడు. మనం ఎదుగుతూ ఉంటే ఓర్వలేని వాళ్ళు ఉండొచ్చేమో, కానీ ఎదుగుతున్న వాళ్ళను చూసి ఓర్వలేని తత్వం మనకు ఉండకూడదు. తేడా అర్థమైందా? మనం ఎదుగుతూ ఉంటే ఓర్వలేని వాళ్ళని మనం ఏం చేయలేము. వాళ్ళు ఉండనిగాక నో ప్రాబ్లం. కానీ మనం మాత్రం మన చుట్టూ ఎదుగుతున్న వాళ్ళని చూసి మాత్రం బాధపడకూడదు. ఇప్పటికీ చాలామందికి, ఉదాహరణకి ఒక ఇంట్లో ఒక ఉద్యోగం ఉంటేనే చాలామంది బాధపడతారు. 2 ఉద్యోగాలు ఉంటే ఏమంటారండి? అందరు పాజిటివ్గా ఆలోచన చేస్తారా? నీకేమయ్యా, నాకు అసలు ఎన్ని చేతులు? 2 చేతులు కాదు, 4 చేతులతో సంపాదిస్తున్నారు అంటాడు. అది ఓర్వలేనితనం. అరే వాళ్ళు ఉండడం వల్ల సరే మన పిల్లలు వాళ్ళు ఎదిగితే మనం బాగానే ఉంటుంది, అన్ని విషయాలు మంచిగా ఉంటుందని మనం ఆలోచిస్తే మంచిగా. భార్యాభర్తలు గొడవలు లేకుండా ఉన్నారనుకో, దాన్ని కూడా చూడలేరు తెలుసా చాలామంది. గొడవలు లేకుండా పద్ధతిగా చక్కగా సఖ్యతగా ఉన్నారనుకోండి, దాన్ని కూడా చూసి ఓర్వలేని వాళ్ళు ఉంటారు. ఇది మునుపటి లక్షణాలు ఎవరన్నా ఉండొచ్చు, ఆ ఉండవాళ్ళ జాబితాలో మనం ఉండకూడదు. దేవుడు అందుకే ఏమన్నాడంటే, సంతోషించు వారితో సంతోషించండి, ఏడ్చే వాళ్ళతో ఏడవండి అన్నాడు. వాడు ఏడుస్తూ ఉంటే కొంతమంది సంతోషపడుతూ ఉంటారు, సంబరపడుతూ ఉంటారు తెలుసా. దీన్ని ఏమంటారు? రాక్షసానందం అంటారు, శాడిజం అంటారే అది. ఒకరు ఏడుస్తూ ఉంటే ఇంకొకరు నవ్వుతూ ఉంటారు. బాగా తిక్క కుదిరింది కదా నీకని. కొందరు నవ్వుతూ ఉంటే అరే వాళ్ళు బాగున్నారే మనం బాగలేమని బాధపడుతూ ఉంటారు. ముఖ్యంగా మన దేశంలో ఇది చాలా ఎక్కువగా ఉంటుందట. వేరే దేశాల గురించి మనకు పెద్దగా తెలియదు, కానీ మన దేశస్తులు మనం చూస్తూ ఉంటాం కాబట్టి. ఒకడు ఇల్లు కట్టుకున్నాడు అనుకోండి, ఇల్లు కట్టుకున్నాడు చూసి అందరూ సంతోషపడతారు, సంబరపడతారేంటి? బాధపడేవాళ్ళు, కుమిలిపోయేవాళ్ళు, పగబట్టేవాళ్ళు, శత్రువుగా భావించేవాళ్ళు ఎంతమంది ఉంటారు? ఖచ్చితంగా ఉంటారు. ఎదుగుతూ క్రమక్రమంగా ఎదిగాడు, ఎవరికి అన్యాయం చేయకుండా ఎదిగాడు. దాన్ని కూడా ఓర్వలేనటువంటి స్థితిలో ఉన్న వాళ్ళు ఉంటారు. అది మనకు మంచిది కాదు. ఇక 2వ లక్షణం ఉంది. అదేంటి అంటే, దేవుడు ఎన్నుకున్న నాయకులు మోషే గారు, అహరోను గారు. బేసికలీ దాదాపు 20 లక్షల మంది ఉన్నారండి ఇశ్రాయేలీలు. బయటకు తీసుకొచ్చి ఐగుప్తు బానిసత్వం నుంచి బయటకు తీసుకొని వచ్చినప్పుడు దాదాపు 20 లక్షల మంది ఉంటే, ఈ 20 లక్షల మందిలోనూ ప్రధానంగా వినిపించే 2 పేర్లేంటి? మోషే గారు, అహరోను గారు. ఇది చూసి, ఈ రీసౌండ్ను చూసి తట్టుకోలేకపోయారు కోరహు అండ్ కో అంటే 250 మంది ఏం చేశారు? వాళ్ళు ఈ పాలెములో, ఈ సమాజంలో అందరూ పరిశుద్ధులే. ఎవడు కాదన్నాడు? నువ్వు పరిశుద్ధుడు కాదా అని ఎవరైనా అన్నారంటే అనలేదే. చల్లకొచ్చి మొంత దాచారంట ఒకడు.
అసలు వచ్చిందే నువ్వే అధికారివి కాదు, నువ్వే గొప్పోడి కాదు, నువ్వే నాయకుడు కాదు, మేము కూడా నాయకులమే. ఇక్కడ నీకు మాకేంటి తేడా? నువ్వు లేవిడివే, నేను లేవిడినే. మన ఇద్దరం చిన్నాన్న పెదనాన్న పెద్దలు దాయాదులం. మనం వాస్తవంగా చెప్పాలంటే కోరహు దాయాదు, చిన్నాన్న పెదనాన్న కొడుకు. ఎవరికి? మోషే గారికి, అహరోను గారికి. మేము మందిర సేవ చేస్తున్నాం, నువ్వు చేస్తున్నావు అని అలా ఎక్కడ చూసినా నాయకుడి పేరు వినపడుతూ ఉంటే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఒక సంఘం ఉంటే అక్కడ ముందు ప్రధానంగా వినబడాల్సింది దేవుడి పేరు. మనుషుల్లో నుంచి ఎవడన్నా పేరు వినబడాలంటే అది నాయకుడి పేరే. కుటుంబం ఉంది, కుటుంబంలో మన ఎవరి పేరు గట్టిగా వినపడితే మంచిది? మనకి నాన్న పేరు వినబడాలి. అందుకే చూడండి, ఆడబిడ్డ ఇంట్లో భార్య ఉందనుకోండి, ఆమెను ఏమంటావు? వైఫ్ ఆఫ్ అంటారు. కొడుకుంటే సన్ ఆఫ్, కూతురుంటే డాటర్ ఆఫ్. మొత్తం అందరు ఫోకస్ ఎక్కడ పోద్ది? యజమాని మీదకి పోద్ది. ఎందుకనంటే అన్ని సాధక బాధకాలన్నీ చూసుకునేవాడు ఆయనే. ఉందో లేదో, పరిస్థితి ఎట్లా ఉందో ఏముంటో ఏమి ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకు పట్టకపోయినా అన్నీ మీదేసుకొని రకరకాల. అందుకే చాలామంది చెప్తూ ఉంటాం మీకు, మగవాళ్ళకే పెరాలసిస్లు రావటం, మగవాళ్ళకే హార్ట్ అటాకులు రావటం, మగవాళ్ళే తొందరగా చచ్చిపోవటం. ఎందుకు జరుగుతుంది అనుకుంటున్నారు? ఎందుకు జరుగుతుంది అనుకుంటున్నారు? వాళ్ళకున్నటువంటి పరిస్థితి సమాజమే ఇలా తయారు చేసింది. మగవాళ్ళకు ప్రశాంతంగా, మగవాడు ఎంత బానిస అంటే కుదురుగా ఆడబిడ్డ ఏడ్చినట్టు, ఎక్కడ పడితే అక్కడ దేనికి పడితే దానికి ఏడ్చినట్టు మగపిల్లోడు ఏడతడం చూస్తే ఏమంటారండి? సిగ్గులేదురా నీకు, ఆడపిల్లకి ఎడుతున్నావు అంటాడు. అంటే ఏడవడానికి కూడా స్వతంత్ర దేశంలో మగవాడు ఏడవటానికి కూడా హక్కు లేదు. ఆ బాధలు తొందరగా వాళ్ళు దాచుకోలేరు. ఎందుకంటే అందుకే మీరు చూడండి, విధవరాళ్లే ఎక్కువ ఉంటారు. అవునా? 60 ఏళ్ళు పైబడిన విధవరాళ్ళు లెక్కలో చేర్చన్నాడు, కానీ విధవడేడి కనపడ్డాడే. విధవేడి, వెధవ అంటారే, అసలు వెధవ కాదు దాని అర్థం, విధవ అంటే భార్య పోగొట్టుకున్నాడు అని అర్థం. దాని విధవ పోయి ఏమైపోయింది? వెధవ వచ్చేసింది. కాబట్టి వాస్తవంగా మీరు గమనించండి, ఆ స్థానంలో నాయకుడు ఉండడాన్ని బట్టి ఖచ్చితంగా ఆ రెప్యుటేషన్, ఆ పేరు, ఆ ప్రఖ్యాతి ఉండాల్సింది నాయకుడికి. ఉంటేనే ఆడుకుంది సమస్య. ఇప్పుడు మోషే గారిని దేవుడు ఏం చేశాడు? నువ్వు కర్రెత్తు మోషే, ఎర్ర సముద్రం పాయలవద్దన్నాడు. అంటే జనాలందరూ ఏం అర్థం చేసుకోవాలి? అయ్యా, దేవుడు ఎవరి మాట వింటున్నాడు? మోషే గారి మాట వింటున్నాడు. మనం ఏం చేయాలి ఇప్పుడు? అట్లా అనుకుంటే పరిస్థితి ఉంటేనే మధ్య మధ్యలో కొన్ని వానపాములు లేచాయి, నాగపాములు అనుకొని కదా, లేచేయలేదా? కోరకు సంబంధులు లేచారు ఒకవైపు, పక్కనే ఉన్నటువంటి అన్నయ్య అక్కయ్య లేచింది, జనాల్లోంచి కొంతమంది లేచారు. ఖచ్చితంగా ఆ స్థానం ఉండాల్సింది. దాన్ని మనం గౌరవించాలి. శక్యమైతే ఆ స్థానంలోనికి మనం రావాలి. అంతేగాని ఎప్పుడు చూసినా వాళ్ళ పేర్లేనా అనే పరిస్థితి వచ్చిందనుకోండి, అదే ఓర్వలేనితనం అంటే. అర్థమవుతుందా? మీకు ఉందని కాదు నేను ఈ మాట చెప్పేది, ఒకవేళ ఉందేమో, వస్తుందేమో చూసుకోండి అని. నాకు తెలుసు ప్రస్తుతానికి మీలో అటువంటి ఏమి లేవు. ఆ స్థానానికి, నాయకత్వపు స్థానానికి తగినటువంటి వాడు మన నాయకుడే అన్నటువంటి ఆలోచన ఉంది. దాంతోపాటు ఎవరన్నా ఉన్నారంటే పక్కనే వాళ్ళకు కూడా అర్హత ఉందని మీరు విశ్వసిస్తున్నారు, మంచిగానే సఖ్యతగానే ఉండి, నో ప్రాబ్లం. కానీ ఎప్పుడు ఇలాగుంటే దేవునికి స్తోత్రం, ఉండకపోయినా స్తోత్రమే. కానీ మనకు మాత్రమే సమస్య, మనకు మాత్రమే నష్టం, అది మర్చిపోకండి. ఇక తర్వాత తమ్ముడున్నాడు, 10 మంది అన్నయ్యల తర్వాత ఉన్న తమ్ముడున్నాడు యోసేపు గారు. వీళ్ళేం చేశారట? అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం 9వ వచనం చూడండి. 10 మంది అన్నయ్యలు, మరలా వీళ్ళని ఏమని చెప్పడం జరిగిందో తెలుసా అండి? వీళ్ళకున్న మంచి పేరు ఏంటంటే గోత్రకర్తలు. అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం 9వ వచనం, ఆ గోత్రకర్తలు మత్సరపడి. యోసేపు గారిని ఏం చేశాడు? మత్సరపడ్డోడు ఏం చేస్తున్నాడు మీరు గమనించండి. అక్కడ ఫిలిస్తీయులు
ఇప్పటికీ చూడండి, ఫిలిస్తీన్లు అంటే దేవుడు ఎవరినో ఒకరు లేపి వాళ్ళ తుక్కు రెగ్గడుతూ ఉంటాడు. ఫిలిస్తీనుడు వచ్చాడు, బాల్యము నుంచి ఒక వెపన్, హ్యూమన్ బాంబులాగా తయారు చేసి తీసుకొని వచ్చి ఇశ్రాయేల్ మీదకి వదిలేయడం జరిగింది. ఒక్క దెబ్బతో ఫిలిస్తీన్లు లేపించేశాడు. ఫిలిస్తీన్ల మీదకి పడ్డారంటే ఇశ్రాయేలీలు మామూలుగా ఉండదు వాళ్ళ సంగతి. ఎందుకనంటే దేవుడికి ఇట్లాంటి ద్వేషులంటే, ఇలాంటి ఓర్వు లేని వాళ్ళంటే అస్సలు ఇష్టం ఉండదు. న్యాయముగా బతుకుతున్నటువంటి వాళ్ళని చూసి, నీతిమంతులను చూసి, అర్హత కలిగినటువంటి వాళ్ళని చూసి ఓర్వలేనటువంటి ఫిలిస్తీన్లు అంటే దేవుడికి పట్టదు. అందుకే ఎక్కడ దొరికితే అక్కడ వాళ్ళని శిక్షిస్తూ రావటం జరిగింది. కౌరవ సంబంధులు వ్యతిరేకంగా లేచారు, నాయకత్వానికి వ్యతిరేకంగా. ఏం సాధించుకున్నారు? ఒక్క రోజులో వాళ్ళు భూమి నెరలు విడిచి చనిపోవటం అనేది జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మనం చూస్తే అన్నయ్యలు ఏం సాధించుకోగలిగారు? తమ్ముడిని అమ్మాము అన్నటువంటి రాక్షసానందం పొందారేమో, కానీ ఆఖరికి ఏమైంది? గడ్డ వణికిపోయి కాళ్ళ మీద పడ్డారు. అన్నయ్యలు, వదినలు, పిల్లలు అందరు కలిసి యోసేపు గారు కాళ్ళ మీద పడ్డారు. ఆఖరికి యోసేపు గారే భరోసా ఇచ్చాడు. ఏమన్నా తెలుసా? భయపడకండి, నేను మిమ్మును మీ పిల్లలను పోషిస్తాను, మీరేం బాధపడకండి, ఈ విధంగా జరిగిందని, మన మంచిగా దేవుడు చేశాడని వాళ్ళను సముదాయిస్తాడు యోసేపు గారు. ద్వేషించిన వాడి గతి అది, ద్వేషించిన వాళ్ళ గతి అది, మత్సరపడిన వాళ్ళ గతి అది. అందుకే దేవుని బిడ్డలంగా మనం ఏ రోజు కూడా ఎవ్వరు ఎదుగుతూ ఉన్నా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, దేవుడు అది వాళ్ళకి ఇచ్చారు, మనకు కూడా అవసరమైతే ఇస్తాడు. మనకు అవసరం అనుకుంటే, ఎందుకంటే తమ్ముడు నవీన్ ఎప్పుడు చెప్తూ ఉంటాడు, ప్లస్ నాకు డిపి పిక్చర్లో ఒక మంచి మాట, గాడ్ నోస్ వాట్ వీ వాంట్. మనకేం కావాలో దేవుడికి తెలుసు, మనకు కూడా తెలియదు, మర్చిపోకండి. మనకు కూడా తెలియదు నిజంగా పలాంది కావాలో వద్దో అని దేవుడికి మాత్రం బాగా తెలుసు. కాబట్టి మనకి ఏది అవసరమైతే దాన్ని తీసుకొని వస్తాడు, ఏది అవసరం లేదనుకుంటే దాన్ని తీసుకురాడు. అది దేవుడికి ఉన్న గుణం. కాబట్టి ఉన్నటువంటి వాళ్ళని చూసి వాళ్ళకి నాయకత్వం ఉంది మనకు లేదే అనే బాధ కాదు. మనకి చాలామంది మన దేశంలో ఉన్నటువంటి దరిద్రం అది. మన ఇంట్లో కరెంటు పోయింది, పక్కింట్లో కరెంటు ఉంటే చాలు, మన ఒంట్లో కూడా పోతుంది కరెంటు. మనకు పోయిందని బాధ కాదు, వాళ్ళకు ఉందే, వాళ్ళకు కూడా పోయింది అనుకోండి, అప్పుడు ప్రశాంతంగా ఉంటారు. అమ్మయ్యా పోయింది, వాళ్ళకు కూడా పేడా పోయింది అనుకుంటారు. మన ఇంట్లో ఫెయిల్ అయ్యారనుకోండి పిల్లలు, మనకు పెద్ద బాధ ఉండదు. పక్కింట్లో పాస్ అయ్యాడు అనుకోండి, అది బాధ. వాడు ఫెయిల్ అయ్యాడు, మనము ఫెయిల్ అయ్యాడు, మన పిల్లడు ఫెయిల్ అయ్యాడు అనుకోండి, ఆ అమ్మయ్య హ్యాపీ, నా ఇగో సాటిస్ఫై అయింది ఇప్పుడు అనుకుంటాం. అది దేవుడు ఒక మాట అంటాడండి కొత్త నిబంధనలో, అద్భుతమైన మాట. దాన్ని చూసుకొని మనం ముగించుకుందాం ప్రియులారా. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనంలో చెప్పినటువంటి ఒక చక్కని మాట చూద్దాం. ఆయన మనయందు నివసింపచేసిన ఆత్మ, అంటే పరిశుద్ధులమయ్యాం కదా, లోకం నుండి వేరు చేయబడ్డాం కదా, దేవుని ఇంటి వారలమయ్యాం కదా, మనకు పరిశుద్ధాత్మను పొందుకున్నాం కదా. ఆ పరిశుద్ధాత్మను కలిగి ఉన్నవారట ఏం చేస్తారట? ఎట్లా ఉంటుందట ఆత్మ అంటే, మత్సరపడునంతగా అపేక్షించునా అను లేఖనము చెప్పునది వ్యర్థమని అనుకొనుచున్నారా? కాదు అంటున్నాడు. అంటే ఏంటి అర్థం? ఓర్వలేనంతగా మనం కోరుకోవాలని ఏ రోజు మనలో నివసింపజేస్తున్న ఆత్మ అనుకోడట. అర్థమైందా మీకు? అంటే మత్సరపడుతున్న లక్షణము కలిగించడు ఆత్మ, పరిశుద్ధాత్ముడు. ఆయన మనలో ఉంటే ఓర్వలేని గుణం ఉండదు. పక్కోళ్ళ అందాన్ని చేసి బాధపడేవాళ్ళు ఉంటాం మనలో. కానీ మనకు తెలియాల్సిన సంగతి ఏంటి? సత్యం ఏంటి? అందము ఎంతో కాలం మనతో అది ఉండదు, మోసం చేసి వెళ్ళిపోతుంది. మనల్ని అందగాడు అన్నటువంటి వాళ్ళే కొంత సమయానికి ఏమంటారు, కొంతకాలం వరకు కూడా అవసరం లేదు.
నెత్తి మీద ఉన్న వెంట్రుకలు గ్యారంటీగా ఉంటాయని ఎవరికి గ్యారంటీ ఉంది? ఏవో ఎక్కడ దాకా వద్దు, వెంట్రుకలే నిగనిగలాడే గ్లాసీ స్కిన్ అట. గ్లాసీ స్కిన్ ఎంతసేపు ఉంటుంది? గ్లాసు ఎంతకాలం ఉంటుందండి? అలా వయసు ప్రాయం అయిపోయే కొద్దీ మీ ఎంత మేకప్ చేసినా, పై కప్పుకు ఎంత ఖర్చు చేస్తావో దానికంటే ఎక్కువ ఖర్చు చేసిన మేకప్కు ఆ కప్పు ఊడిపోద్ది ఏ రోజుకైనా. అందుకే మీరు చూడండి, ఫోటోలు చాలామంది వయసులో ఉన్నప్పుడు ఫోటోలే దాచుకొని ఉంటారు. ముసలోళ్ళు అయిన తర్వాత ఉన్న ఫోటోలు ఎందుకు పెట్టుకోరు? చూసుకోవడానికి మనకే బాగుండదు. ఆ చర్మం అంతా కూడా ఏమైపోద్ది? ముడతలు పడి వాలిపోతూ ఉంటుంది, మొత్తం లూజ్ అయిపోతుంది చర్మం అంతా. అది మోసం చేసి వెళ్ళిపోయింది. దాన్ని చూసి మనం బాధపడ్డం ఏంటి? ఎవడన్నా మనం మచ్చర పడినా పడకపోయినా కొంతకాలానికి ఆ అందము ఆవిరైపోద్ది. దాన్ని చూసి బాధపడే వాళ్ళు డబ్బు సంగతి మీకు తెలియదేముంది? ఈరోజు ఒకటి జోబులో ఉన్న డబ్బు రేపు ఇంకొకటి జోబులోకి వెళ్ళిపోద్ది. ఈరోజు కుబేరుడు అయినటువంటి వాడు కుదేలైపోతున్నాడు, కుదేలైపోయిన వాడు కుబేరుడు అయిపోతున్నాడు. అంతా అనిశ్చితి, ఎవరికి కన్సిస్టెన్సీ లేని పరిస్థితుల్లో మనం దేన్నో చూసి బాధపడ్డం ఎందుకు? ఆర్భాటంగా ఇల్లు కట్టుకున్నాడు చూస్తాడు, 30 ఏళ్ళు కట్టుకోలేడు తర్వాత డబ్బులు. హౌసింగ్ లోన్ పెట్టుకున్నాడు అనుకోండి, ఎవరన్నా ఎన్ని ఏళ్ళు కట్టుకోవాలి తెలుసండి మీకు? 30 ఏళ్ళు కట్టుకోవాలి, గడ్డి తింట కట్టాలి. కానీ మనకేం కనబడుతుంది? కట్టుకుని ఇల్లు కనబడుతుంది. కారు కొనుక్కున్నాడు అనుకోండి, వాడు ఈఎంఐలు పెట్టో ఏదో అవసరం కానీ ఖచ్చితంగా కనుక్కొని ఉంటాడు, కానీ కారు నీకే అంటారు. ఇది చాలా ఓర్వలేని వ్యక్తుల లక్షణాలు. మనల్ని చూసి ఓర్వలేని వాళ్ళు ఉండొచ్చేమో, కానీ మనం మాత్రం ఒకరిని చూసి ఓర్వలేని స్థితికి వెళ్ళకూడదు. అది దేవుడు ఎప్పుడు హర్షించడు. అందుకే కౌరవ సంబంధంలో ఎవరికి వదిలిపెట్టలేదు, ఫిలిస్తీన్లు వదిలిపెట్టలేదు, యోసేపు గారు అన్నయ్యలను వదిలిపెట్టలేదు, ఎవరిని వదిలిపెట్టలా. వద్దు, మనం సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకమైంది. దేవుడు మనకేమి ఇచ్చాడో అదే గొప్ప భాగ్యం అన్నటువంటి పరిస్థితిలో ఉండాలి. అవసరం అనుకుంటే ఆయన ఇస్తాడు. సరే, మనం ఓర్చుకోలేకపోతున్నాం, కడుపు మంటగా ఉంది, ఆ మంట పడితే వచ్చేస్తుందా? ఏమంటే వచ్చేస్తుందా? వాళ్ళకు ఉండదు. మనకి నేను బాగా అసూయపడుతున్నాను కాబట్టి, ఈ అసూయపడడం వల్ల నేను బాగా అసూయపడ్డాను కాబట్టి నేను వాళ్ళకంటే ఈ ఉన్న స్థితిలోకి పోయానని ఉండే పరిస్థితి ఉంటుందా? పొరపాటు కూడా ఉండదండి. కాబట్టి మనం ఎదుగుతున్న వాళ్ళని చూసి, ముఖ్యంగా ఆఖరిగా సంఘం విషయంలో గుర్తుపెట్టుకోండి, సంఘంలో మీరు ఎదుగుతూ ఉంటే నాయకుడిగా నేను ఎప్పుడు కూడా ఓర్వలేని స్థితిలో ఉండకూడదు. ఉంటే నాకు మంచిది కాదు, సంఘానికి మంచిది కాదు, దేవుడికి అవమానం. బిడ్డలు ఎదుగుతూ ఉంటే తల్లిదండ్రులు ఎలా ఉంటారో? సంతోషపడతారు, హ్యాపీగా ఫీల్ అవుతారు, ప్రయోజకులు అయ్యారులేని. ఎందుకంటే దానివల్ల సేవకుడికి, సంఘానికి అన్నిటికీ మేలు అవుతుంది. బిడ్డలు ఎదగటం వల్ల 4 రాళ్ళు సంపాదించారనుకోండి, వాళ్ళు బాగుంటారు, సంఘానికి మేలు అవుతుంది అనే భావన ఉండాలి. అదొకటి. రెండవది, నాయకుడు ఎదుగుతూ ఉన్నాడు అనుకోండి, నాయకుడు ఎదుగుతున్న దాన్ని చూసి పడనటువంటి పరిస్థితుల్లో ఉండడం మనం ఎవరూ చేయకూడదు. ఎలా ఉండాలి అంటే గుర్తుపెట్టుకోండి, ఇంట్లో అమ్మా నాన్నలు శక్తిమంతులుగా, బలవంతులుగా, డబ్బు చేతి నిండా ఉంటే ఎవరికి మేలు? ఎవరికి మేలండి? పిల్లలకే మేలు, ఎవరికో కాదు. కాబట్టి ముందు నాయకుడు మంచిగా కంఫర్టబుల్గా ఉన్నాడు అనుకోండి, సంఘం అంతా సుభిక్షంగా ఉంటుంది. ఎందుకంటే ఆయన బాగుంటే కదా ఏమైనా చేయడానికి. కాబట్టి మా నాయకుడు బాగుండాలి అన్నటువంటి ఉద్దేశంతో సంఘం ఉండాలి. మా సంఘంలో ఉన్న బిడ్డలందరూ మంచిగా ఎదగాలి, వాళ్ళు ఎదుగుతూ ఉంటే మేము సంబరపడాలన్నటువంటి స్థితిలో నాయకత్వం ఉండాలి. ఇలా ఉంటేనే మనలో ఏం లేదని అర్థం? మత్సరం లేదని అర్థం, ఓర్వలేనితనం లేదని అర్థం, ద్వేషం లేదని అర్థం, చెడ్డ కళ్ళు లేవని అర్థం, కడుపు మంట లేదని అర్థం. ఈ కడుపు మంటకి ప్రపంచంలో ఏ చోట, ఏ దుకాణంలో మెడిసిన్ లేవు. జెలిసిల్ పనిచేయదు, యాంటాసిడ్ పనిచేయదు. పనిచేసేది ఒక్కటే, దైవభక్తి.
ఆధ్యాత్మికత అనేది పనిచేస్తుంది ప్రియులారా. కాబట్టి మనం విసర్జించాల్సినటువంటి ద్వేషమును విసర్జించి దేవుడిచ్చేటటువంటి ధన దీవెనలకు పాత్రులగుదుముగాక. ఆమెన్. ప్రార్థిద్దాం.